తిన్న ప్రతిసారి మీరు నరిష్ చేస్తున్నారా, పొట్ట నింపుకుంటున్నారా అన్న క్వశ్చన్ మీకు మీరు అడిగితే మీకు ఆన్సర్ అక్కడే దొరికేస్తుంది. ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అవుతుంది, ఇంకేదో క్యాపిటల్ ఎందుకు అవుతుంది, రేపు పొద్దున ఇంకేవేవో ఎందుకు యాడ్ అవుతాయి అన్నది మీకు ఆన్సర్ అందులోనే ఉంది. అంటే తిన్న ప్రతిసారి మీరు పోషకాలు అందజేసి మీ బాడీని నరిష్ చేస్తున్నారా, ఏదో తింటున్నాంలే తినేయాలి, పొట్ట నింపేయాలి, ఆకలి తీరిపోవాలన్న దాంట్లో, లేకపోతే టేస్ట్. ఈ 2 రీజన్స్. ఇదైతే అసలైన రీజన్. టేస్ట్ బాగుందంటే ఒక్కొక్కరు అయితే ఊర్లు దాటి, నగరాలు దాటి, రాష్ట్రాలు దాటి పోయి వస్తున్నారు. అవును, ఆ టేస్ట్ కోసం. మరి ఇంట్లో వండుకున్నది అంత టేస్టీగా అనిపించదు, మళ్ళీ ఎందుకు తినాలనిపించదు, ఒక మాట గమనించారు. అదే కదా. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారండి. మీరు ఇంట్లో వండుకున్న బిర్యానీ మళ్ళీ తినాలంటే ఒక వారం తర్వాత, అరే చాలా రోజులు అయింది ఒకసారి చేసుకుందాం, 10 రోజులకి ఇప్పుడు అనిపిస్తుంది. అదే హోటల్లో ఒకసారి తినరండి, అబ్బా ఆ రోజు తిన్నాను చూడు, నా నోట్లో రుచి ఉండిపోయింది, మళ్ళీ వెళ్ళి తినాలి, వెంటనే నెక్స్ట్ డేనే వెళ్తారు. అండ్ కమర్షియల్ యాడ్స్ కూడా, పాపులర్ చిప్స్ యాడ్ ఒకటి ఉంటుంది, నో వన్ కెన్ ఈట్ జస్ట్ వన్ అంటది. నిజంగానే చిప్ ప్యాకెట్ ఇప్పారంటే మీరు ఒకటి తినరు, మొత్తం ప్యాకెట్ అవగొట్టేస్తారు. సో ఇవన్నీ ఇంకా కొన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ 1 గంట కాగానే, ఏం డాడీ తిన్నావా, ఏం నాన్న తిన్నావా, ఏమ్మా తిన్నావా, మన ఇంట్లో అమ్మ నాన్న కంటే వాళ్ళు ప్రేమగా అడుగుతారు. అమ్మాయిని అడగదేమో కానీ ఆకలిస్తే వీళ్ళు అడుగుతున్నారు. అడిగాడు కదా తినేస్తే పని అయిపోతుందని మనం తినేస్తున్నాం. నిజంగా మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఒక కథ చెప్తారు. ఆయన వాళ్ళ ఇంట్లో 11 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆయనకి పెద్ద సంతానం కదా ఎన్టీఆర్ గారికి. సో ఆయన ఏం చేసేవారంటే పొద్దున షూటింగ్కి వెళ్లే ముందు కిచెన్కు తాళం వేసి వెళ్ళిపోయేవారంట. వాళ్ళ మిస్సెస్ కూడా కీ ఇచ్చేవాడు కాదంట. ఎందుకంటే పిల్లల మీద ప్రేమతో తల్లి ఏదో చేసి పెడుతుంది కదా. సో అట్లా తినొద్దు, ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు తినొద్దు అని ఆయన తాళం వేసుకుని వెళ్ళేవారంట. మళ్ళీ షూటింగ్ నుంచి వచ్చాకే కిచెన్ ఓపెన్ చేస్తే అప్పుడు వంట చేయాలి. ఇలాంటి పద్ధతి ఏమన్నా వస్తే మాలాంటి వాళ్ళు బాగుపడతారేమో. అలా అలవాటు చేసుకోవాలి సార్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నోటికి కంట్రోల్ లేదనుకోండి, అంటే మీ ప్లేట్లో ఏముంది, మీరు మీ చేతులతో తీసుకునే నోట్ దాకా తీసుకునే అన్నం మీద మీకు కంట్రోల్ లేకపోతే ఇంకా జీవితంలో దేని మీద మీకు కంట్రోల్ ఉంటుంది. కరెక్ట్ అండి, వండర్ఫుల్. డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సో మ్యామ్, ఈ షుగర్ కానీ బీపీ కానీ వీటిని లైఫ్ లాంగ్ డిసీజెస్ అంటారు. ఒక న్యూట్రిషనిస్ట్గా చెప్పండి, నిజంగా ఇవి లైఫ్ లాంగ్ డిసీజెస్, ఇక జీవితాంతం మందులు వేసుకోవాల్సిందేనా, దీనికి ఏం పరిష్కారం లేదా? ఎందుకు లేదు సార్, ఉందా? ఖచ్చితంగా ఉంది. ఓకే. ఏదైతే మీకు డీజనరేటివ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చాయో అదే డైట్ అండ్ లైఫ్ స్టైల్ని మీరు కరెక్ట్ చేయండి. అవి తగ్గకుండా పోతే మీ పేరు మార్చుకోండి. అవునా? నా పేరు కూడా మార్చేయండి. మీ పేరు మార్చుకోండి, నన్ను ఎందుకు అంటే పాటించాలి. 1 రోజు 2 రోజులు కాదు, సరదా పడిపోవడం కాదు. మీ ఫ్రెండ్స్కి ఒక విషయం చెప్పాలి. బిఎస్ నువ్వు తగ్గొచ్చు కదా, మరి ఇంత పెద్ద డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నావు మీకు డౌట్ రావచ్చు. నేను ట్రై చేస్తున్నా మేడం ఇచ్చిన డైట్, కాకపోతే చీటింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడే కదా, మళ్ళీ ఒకరోజు పాటిస్తున్నాను, ఇంకొక రోజు చీట్ చేస్తున్నాను. సో కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా తగ్గుతాను. ఎందుకంటే మరి ఇంత మంచి మేడం నా ముందు పెట్టుకొని నేను తగ్గకపోతే మీకు చెప్పి ప్రయోజనం లేదు. సో అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను. కాబట్టి తొందరపడి నన్ను తిట్టకండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ చెప్పండి మేడం. సో బీపీ, షుగర్ వంటివి ఎలా వచ్చాయి స్టార్టింగ్లో? డయాబెటీస్ అన్నది ఒక రకంగా మన ఇండియన్స్ కానీ సౌత్ ఏషియన్స్ కానీ అవతల అంటే వేరే పాపులేషన్, వరల్డ్లో ఉన్న వేరే పాపులేషన్ కన్నా మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అన్నది ఉన్నది. అంటే వీఆర్ మోర్ ససెప్టబుల్ టు దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. కానీ దట్ డజంట్ మేక్, అదొక సర్టిఫికేషన్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిదు. అంటే మీకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నంత మాత్రాన మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. అంటే మీకు తల్లిదండ్రులకు ఉంటే మీకు వచ్చేయాలనేసి, మీ పురాతన మీ యాన్సిస్టర్స్కి ఉంది, ఫ్యామిలీలో రన్ అవుతుంటే మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. సో ఎనీథింగ్ దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఇఫ్ యూ కరెక్ట్ దిస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఇట్ కెన్ మీరు రెమిషన్లో దానికి నెట్ ఇవ్వచ్చు. ఓకే, అది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు సార్. ఓకే. మీ జీవన శైలి, మీ తినే విధానం, మీరు ఏం తింటున్నారు, బాడీని ఎలా ఫీడ్ చేస్తున్నారు, ఫుడ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండి. ఫుడ్ అనేది జస్ట్ ఫ్యూయల్ కాదు, ఫుడ్ మీ బాడీకి ఇచ్చి మీరు ఇన్ఫర్మేషన్. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. మీరు చెత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే చెత్త అవుట్పుట్టే వస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కుళ్ళిపోయిన కూరగాయలతో కూర చేసుకొని టేస్టీగా వండవే అంటే ఎలా వండుతారండి?
నువ్వు తెచ్చిన కూరగాయలు ఏంటి, నువ్వు ఏం వండుతున్నావు, దీంట్లో టేస్ట్ కావాలా అని అంటారు. అంతే కదా. సో అలాగ కుళ్ళిపోయినవి నిజంగా మేము ఇచ్చే ఫుడ్ బాడీకి ఎలా ఇస్తున్నామంటే ఆ జంక్ అది తింటున్న విధానం చూస్తే కుళ్ళిపోయే దానికన్నా నాసి రకంవి మన బాడీకి ఇస్తున్నాం, మన సెల్స్కి. అలాంటి అవుట్పుట్ని ఇచ్చి మీరు పర్ఫార్మెన్స్ ఏమోని హై రేంజ్లో ఉండాలంటే ఎలా ఉంటుంది సార్? మీ ఏజ్ ఎలా మరి మీరు 30లో ఉన్నా 60 years ఉన్నట్లు కనిపిస్తారు. మీ బాడీ ఫంక్షనింగ్ అలా ఉంటుంది. మీరు ఇచ్చే అవుట్పుట్ బట్టే, మీరు ఇచ్చే ఇన్పుట్ బట్టే మీ బాడీ అవుట్పుట్ అన్నది ఉంటుంది. జెనెటిక్ జీన్స్లో ఉంది. చాలామంది అంటారు మాకు జెనెటిక్ అండి అని. అంటే కొన్ని జెనెటిక్ ఉంటే ఏదైనా సరే జెనెటిక్లో మీ జీన్స్లో ఉందంటే మీకు రావాలని లేదు. అంటే మీ గన్ మైట్ బి లోడెడ్ విత్ యువర్ జీన్స్ బట్ యూ పుల్ ద ట్రిగర్. మీ లైఫ్ స్టైల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ బాగా లేకపోతే అప్పుడు మీరు ఆ ట్రిగర్ని పుల్ చేసినట్లు. అంతవరకు మీ గన్లో జీన్స్ లోడెడ్ అయి ఉన్నంత వరకు మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. లోడెడ్ ఉన్నంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఓ మై గాడ్. రైట్ మ్యామ్, మన ప్రేక్షకులకు తెలియాల్సిన ఒక సత్యం ఏంటంటే ఇప్పుడు బీపీ షుగర్కి జరుగుతున్న ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది సిమ్టమాటిక్ అప్రోచ్, రైట్? సో రూట్ కాజ్ అప్రోచ్ లేకుండా, అంటే రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయకుండా ఏదైతే ఇప్పుడు మందులు ఇస్తున్నారో దీనివల్ల దీర్ఘకాలంలో మన బాడీలో జరిగే నష్టాలు ఏంటి మ్యామ్? వన్ థింగ్ సార్, మీరు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, మీకు ఇప్పుడే తెలిసింది నాకు షుగర్ వచ్చింది, బార్డర్లో ఉన్నాను తెలిసింది అనుకోండి. అలాంటప్పుడు ఇట్ డిపెండ్స్ మెడికేషన్ ఎవరికి ఇవ్వాలన్నది, ఎవరికి ఇవ్వకూడదు అన్నది డాక్టర్స్ కాల్. అది అంటే వేరే కండిషన్స్ కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. ఎంతలో తేలింది అంటే ఒక HbA1c 12 కానీ 13 కానీ అలా వచ్చి తేలిన మనిషికి లేదు నీకు మందులు అవసరం లేదు, నువ్వు ముందు డైట్ చేయు అని చెప్పరు. వాళ్ళ కిడ్నీ హెల్త్ స్టేటస్ కూడా చూస్తారు ఎలా ఉంది. ఇవన్నీ చూసి వీళ్ళు మెడికేషన్ అవసరమా లేదా అనేసి చెప్తారు. బట్ నా ప్రకారం ఏంటంటే ఒక సింపుల్ 6.5 కానీ 6 కానీ అప్పుడే తేలిన డయాబెటీస్, అప్పుడే డయాబెటిక్ అని తేలింది కానీ వేరే ఇష్యూస్ ఏం లేవు ఇంకప్పుడే మొదలైన వాళ్ళకి మీరు మెట్ఫార్మిన్ తీసుకుంటారో ఏం తీసుకుంటారో తీసుకుని దాని మీదే బేస్ అవ్వకుండా మీరు గనక మొక్క ఉన్నప్పుడే దాన్ని ముంచేస్తే అది మానయ్యాక వంగదు. అంతేగా. అది తగ్గుమొహంలో ఉన్నప్పుడే, అప్పుడే స్టార్ట్ అయినప్పుడే దాన్ని చర్యలు చేసి మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్నారనుకోండి, అది ఇంకా పెరగదు మీకు. సో ఇప్పుడు బీపీ కూడా అంతే. సో మీరు వెయిట్ తగ్గే కొద్దీ మళ్ళీ వెయిట్ అన్నది చాలామంది ఏంటంటే ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, అంటే ఎక్స్ట్రీమ్ డైట్స్ చేసిన వాళ్ళకి కూడా నేను 120 నుంచి 100కి వచ్చేసానండి, దానికన్నా ఇంకా తగ్గేసానంటే నేను ఒకే క్వశ్చన్ అడుగుతాను, ఎక్కడ తగ్గారో ఒక్కసారి చూసుకున్నారా? మీరు 120 ఉన్నారు, 130 ఉన్నారు, 100 ఉన్నారు, డిడ్ యూ నో వేర్ ఇట్ వాస్? అంటే మీరున్న 100 కిలోలు కానీ 120 కానీ ఎక్కడ ఉంది? మజల్ ఎక్కువ ఉందా, ఫ్యాట్ ఎక్కువ ఉందా, ఒంట్లో నీళ్ళు ఎక్కువ ఉందా, అది ఒకసారి చూసుకున్నారా? గుడ్డిగా నంబర్స్ మీద తగ్గిపోవడం అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే జనరల్గా మీరు వెయిట్ తగ్గే కొద్దీ మీ హార్ట్ మీద ప్రెషర్ కూడా తగ్గుతుంది, అప్పుడు మీ బీపీ కూడా తగ్గుమొహం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దాన్ని సస్టైన్ చేయగలరా లేదా అన్నది క్వాలిటీ ఆఫ్ వెయిట్ లాస్ మీద ఉంటుంది.